హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాము దాములూరి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. అయితే సార్, ఇప్పుడు ఈ నోటి క్యాన్సర్ అనేది వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నా దగ్గరకు ఒక పెక్యులర్ కేసు వచ్చింది. ఏంటంటే ఒక విద్వాంసుడు వచ్చాడు. ఆయన జాబ్ ఏంటంటే లైఫ్ సన్నాయి ఊదటం. ఓకే సార్. సన్నాయి ఊది క్రానిక్గా చూస్తాడు. అప్పుడు ఏం చేశాడంటే సన్నాయి ఊదినప్పుడు అతను క్రానిక్ టొబాకో చూయరు కూడా. అప్పుడు క్యాన్సర్ వచ్చింది. ఆ క్యాన్సర్ వచ్చినప్పుడు నేనేంటంటే అతనికి లైఫ్ సేవింగ్ సన్నాయి ఊదటం. అప్పుడు ఏం చేయాలి, నేను ఈ ఓరల్ కాంపిటెన్స్ అనేది చాలా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే అతను లేకపోతే అది ఓరల్ కాంపిటెన్సీ అంటారు. నేను సర్జరీ చేసి నేను మ్యాక్సిమం అది తీసేస్తాను అంటే లేదు. అప్పుడు నేనేం చేశానంటే అది తీసేసి, ఎంతవరకు ఉందో అది తీసేసి మార్జినల్ మ్యాండిబులెక్టమీ అంటారు, అది చేసేసి ఇక్కడి నుంచి చర్మం కండరం చేసేసి ఆల్మోస్ట్ ఇప్పుడు ఆయన వర్క్ ఆయన చేసుకోగలుగుతున్నాడు. సో దట్ ఈస్ కాల్డ్ ఆర్గాన్ ప్రిజర్వింగ్. అంటే ప్రతి పేషెంట్ నేను ఒకేలాగా చేస్తాను అంటే కాదు. మన పేషెంట్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది, ఎలా చేయాలి, అతనికి ఏది ఇంపార్టెంట్, ఆ కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్ అంటారు. అంటే నా ఎయిమ్ ఏంటంటే ఓన్లీ ట్రీట్మెంట్ చేసి నేను క్యాన్సర్ని క్యూర్ చేశానని వదిలేయం. మేము క్యాన్సర్ని క్యూర్ చేసి ఆయన నార్మల్ పొజిషన్లో నేను పెట్టగలగాలి. క్యాన్సర్ వచ్చే ముందు ఏ పొజిషన్లో ఉన్నాడో ఆ పొజిషన్లో పెట్టగలగాలి. దానికి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటారు. ఐ హ్యావ్ టు గివ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆల్సో. ఓకే, సో ఇవన్నీ మేము ట్రీట్మెంట్ ప్లాన్ చేయాలి. అంటే పేషెంట్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఇది నేను తీసింది నేను పరీక్షకు పంపిస్తాను. మళ్ళీ పరీక్షకు పంపిస్తే ఏ స్టేజ్లో ఉంది, నెక్స్ట్ ట్రీట్మెంట్ ఉంటుందా లేదా, ఇవన్నీ కూడా నేను చూసుకోవాల్సింది ఉంటుంది. సో ఇవన్నీ అంటే కాంప్రహెన్సివ్, విత్ ఎక్స్పీరియన్స్ విల్ గెట్ ఆల్ దిస్ కాంప్రహెన్సివ్ కేర్. ఓకే సార్. అంటే నోటి క్యాన్సర్ వస్తుంది అని అనేది మనకు కొన్ని లక్షణాలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చెప్పారు కదా. అసలు నోటి క్యాన్సర్ వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా నయం చేసుకొని నార్మల్గా ఇప్పుడు మీరు చెప్పినట్టే మంచిగా అయిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం ఏమన్నా ఉంటుందా? మనకి స్టేజ్ని బట్టి ఎంతవరకు తిరిగి వస్తుందని చెప్తామండి. స్టేజ్ 1లో 90% వరకు క్యూర్ అయిపోతుంది. యూజువల్గా 5 years వరకు చెక్ చేస్తాం. 5 years తర్వాత తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. సో 90%, 99 to 95% స్టేజ్ 1లో. అంటే ఏ ఆర్గాన్, ఏ టైప్లో, ఓరల్ క్యాన్సర్లో కూడా ఏ పార్ట్లో వచ్చింది అనేది ఇంపార్టెంట్. లిప్ క్యాన్సర్ ఉందనుకోండి 95 to 97% క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. టంగ్లో వచ్చిందనుకో అది కొద్దిగా అగ్రెసివ్ క్యాన్సర్. టంగ్లో వచ్చే క్యాన్సర్ కొద్దిగా క్యూర్ రేట్స్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది నార్మల్ క్యాన్సర్స్, బట్ స్టిల్ క్యూరబుల్. స్టేజ్ 2లో ఉన్న అరౌండ్ 80% వరకు క్యూర్ చేయగలం. స్టేజ్ 3లో ఉంటే అరౌండ్ 40 to 50% వరకు. స్టేజ్ 4లో అరౌండ్ 20 to 30% వరకు మనం క్యూర్ చేయగలం. సో క్యూర్ ఈజ్ దేర్. ఏ స్టేజ్లో వచ్చినా మనం క్యూర్ చేసే అవకాశం అయితే ఓరల్ క్యాన్సర్స్లో ఉంటుంది. కాకపోతే ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వాలి, ఏం చేయాలి అనేది మనం మీ కండిషన్ బట్టి, మీ స్టేజ్ని బట్టి, మీకు వచ్చే పార్ట్ని బట్టి మనం ప్లాన్ చేస్తాం. ఏజ్ని బట్టి కూడా కొన్నిసార్లు మేము ప్లాన్ని చేంజ్ చేయాల్సింది ఉంటుంది. ఓకే, అంటే ఏజ్ని బట్టి నేను అనేది ఏజ్ ఉంటుంది. అంటే కొందరు యంగ్గా ఉన్న వాళ్ళకి వస్తే తొందరగా ట్రీట్మెంట్ అయిపోతుందా సార్? ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తే తగ్గే ఛాన్స్ ఉంటుందా? ఎవరికైనా ట్రీట్మెంట్ సేమ్ ఉంటుందా? ట్రీట్మెంట్ అనేది ఏజ్ని బట్టి ఉంటుందండి. మెయిన్గా ఏజ్ని బట్టి ఎలా అంటే యంగ్ పేషెంట్స్లో మేము చాలా వరకు రీహాబిలిటేషన్, వాళ్ళు నార్మల్గా ఫేస్ కానీ ఇవి కానీ యంగ్ పేషెంట్ కొద్దిగా వాళ్ళు కాస్మెటిక్గా బెటర్గా దే విల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళది కొద్దిగా మేము కాస్మెటిక్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఓరల్ క్యావిటీలో ఈ మ్యాండిబుల్ తీశాను. మ్యాండిబుల్ తీసిన తర్వాత మనకి రికన్స్ట్రక్షన్కి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఫ్రీ ఫ్లాప్ అంటాం, రీప్లేస్ విత్ లైక్ అంటాం. అంటే బోన్ రీప్లేస్ విత్ బోన్, సాఫ్ట్ టిష్యూ రీప్లేస్ విత్ సాఫ్ట్ టిష్యూ, మ్యూకోజా రీప్లేస్ విత్ స్కిన్. సో రీప్లేస్ విత్ అంటే మనకి ఫంక్షనల్ అవుట్కమ్స్ అనేవి చాలా బెటర్గా ఉంటాయి. ఓకే, ఓల్డ్ పేషెంట్స్లో ఏంటంటే అంత మేజర్ సర్జరీస్ టాలరేట్ చేయలేరు. అట్లాంటి వాళ్ళకి కొద్దిగా లెగ్స్ అగ్రెసివ్గా వెళ్తాం. పిఎంఎంసీ ఫ్లాప్ వేయటం కానీ, కొద్దిగా మార్జినల్ మ్యాండిబులెక్టమీ చేసి లోకల్ ఫ్లాప్ని రికన్స్ట్రక్షన్ చేయటం కానీ, వాళ్ళ కాస్మెటిక్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, మెజారిటీ ఆఫ్ ద సర్జరీ. సో ఏజ్ కూడా కొద్దిగా ఉంటుంది. బట్ ఓవరాల్ ట్రీట్మెంట్ అనేది మెయిన్లీ బేస్డ్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ ద డిసీజ్, బేస్డ్ ఆన్ ద ఆర్గాన్, అంటే మనకి ఈ 5 partsలో ఎక్కడ వచ్చింది దాన్ని బట్టి బట్టి మనకి క్యూర్ రేట్స్ అనేది ఉంటుంది. కొంచెం మంది ఏజ్ పేషెంట్స్ ఏంటంటే కొన్ని టాలరేట్ చేయలేరు. కొన్నిసార్లు ఏంటంటే మనకి తీసిన తర్వాత ప్రివెంట్ చేయడానికి, రికరెన్స్ ప్రివెంట్ చేయడానికి మనం కొన్నిసార్లు రేడియేషన్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా ఇన్ఫెక్షన్ రాకముందు చిన్న పిల్లలకి ఎట్లా మనం అయితే క్యాన్సర్ వ్యాక్సిన్స్ ఇస్తున్నామో, కొన్నిసార్లు మన కంటికి కనపడని కణాలు ఏమైనా ఉన్నాయో తెలియదు కాబట్టి అటువంటి వాళ్ళకి రేడియేషన్ ఇస్తాం అనమాట స్టేజ్ని బట్టి. కొద్దిమంది ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ ఆ రేడియేషన్ టాలరేట్ చేయలేరు.
యంగ్ పేషెంట్స్ బెటర్గా టాలరేట్ చేస్తారు. అవును సో ఏజ్ బట్టిని కూడా కొద్దిగా ట్రీట్మెంట్ టాలరెన్స్ అనేది కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే బట్ ఓవరాల్ ట్రీట్మెంట్ ఇఫ్ దే టాలరేట్, ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్ అండి. ఎస్ సార్ ఓకే, కొద్దిమంది 70 ఇయర్స్ పేషెంట్స్ కూడా నేను Strong ట్రీట్ చేసి ఉంటారు. నార్మల్గా ఉన్న వాళ్ళు చూశాను. ఈవెన్ 40 ఇయర్స్ టాలరేట్ చేయని వాళ్ళు కూడా ఉంటారు. సో ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్. అంటే పర్ఫార్మెన్స్ స్కోర్ మేము మెయిన్గా చూస్తాం. దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ ఆప్షన్స్ డిపెండ్ అవుతాయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి, వెల్కమ్.